హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చీరాల బీచ్కి అయితే ఈరోజు రావడం జరిగింది. ఎందుకు వచ్చాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ అయితే అలా అనే రిసార్ట్స్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూసే వీడియో అదే అలా రిసార్ట్స్ అనమాట. చీరాల బీచ్ దగ్గర అలా రిసార్ట్స్ ఏరియా అది మీరు చూడొచ్చు. ఆ రిసార్ట్స్ని అసలు బీభత్సమైన అందంగా ఉంది. ఇది ఎంట్రన్స్ పార్కింగ్ ఏరియాని చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ. గోవా అయితేనేం బాగాలేదు, కానీ ఆ పార్కింగ్ ఏరియా దగ్గరలోనే వినాయకుడి స్వామి చాలా చక్కగా నీట్గా విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది, మంచి ప్లజెంట్గా. రిసెప్షన్ ఏరియా అండి ఇది. రిసెప్షన్ ఏరియా చూడండి, చాలా బాగుంది. ఇది నా రూమ్మేట్ అనమాట, పెద్ద రిసెప్షన్ ఏరియాలో సీటింగ్ సిస్టమ్ కానీ అంతా చాలా నీట్గా ఉంది. ఈ డోర్ దిగంలోనే ఎంట్రన్స్ రూమ్స్ అండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా చక్కగా నీట్గా ఉంది. చూడండి ఎంట్రన్స్లోనే మధ్యలో రెండు వైపులా ఈ రైట్ సైడ్ మెట్లు పైకి ఎక్కితే 219 మా రూమ్ నెంబర్ అనమాట. ఆ మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఈత అయితే కొట్టలేదండి, ఇంట్రెస్ట్ లేక నేను ఈత కొట్టలేదు. ఫోటోలు అయితే నీట్గా చాలా దిగాం, బ్రహ్మాండంగా దిగాం ఫోటోలు. ఇంకా నేను పెద్ద ఆయనకి ఫోటోలు తీయటం రావట్లే. ఇంకదే మన ఏజ్ గ్రూప్ ఆయన అయితే చాలా చక్కగా తీసేవాడు. సరే, రూమ్ ఎంట్రన్స్ అండి చూడండి. రూమ్ చాలా బాగుంది. పరుపు అయితే మామూలుగా లేదు, స్వింగ్ యాక్షన్ అదిరిపోతుంది. రూమ్ చాలా నీట్గా ఉంది. అంటే నా బ్యాగ్ పెట్టిన తర్వాత తీసానండి వీడియో అది. టీవీ అంతా ఉంది. ఇంకా బీచ్కి వెళ్ళాము, దగ్గరలో ఉన్న బీచ్, వాకింగ్ డిస్టెన్స్ అనమాట. జస్ట్ ఎంత 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఆ బీచ్ దగ్గర దిగిన ఫోటోలు అండ్ వీడియో. ఈ బీచ్ అయితే రీసెంట్గానే జనాలు అలౌ చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చాలా బాగుంది, కాకపోతే జనం ఫ్లోటింగ్ చాలా తక్కువగా ఉంది. సరౌండింగ్స్ ఎందుకనో మరి ఏరియా ఏమో కానీ జనం ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉంది. కొంచెం లాంగ్లో అయితే జనం కనిపిస్తున్నారు, మీరు చూడవచ్చు వీడియోలో. మేము ఈ అలా రిసార్ట్స్ అనేది చాలా పెద్ద హోటల్ ఇది. ఈ ఏరియా దగ్గరలో అయితే పెద్దగా జనం అయితే లేరు, మీరు చూడొచ్చు. సముద్రం దగ్గర ఏ పురుగులు ఆ టైపు ఒక ముగ్గులాగా డిజైన్గా ఏదో వాటి నివాసాలు ఏర్పరచుకున్నట్టున్నాయి. చూడడానికి బాగుందని చెప్పి వీడియో తీయటం జరిగింది. పెద్ద వీడియో తీయమంటే వీడియో ఆయనకి సరిగా కుదరట్లేదు, ఏదో మేనేజ్ చేసే ఆయనతో. చూడండి బీచ్ అసలు అక్కడ ఉంటే ఎదుగునట్టు ఖాళీగా కూర్చున్నా కానీ కూర్చోవాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇక బీచ్ కాడ అయితే వాతావరణం మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అది ఫ్రెండ్స్. మరి గోవా అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, గోవా కాడ ఎట్లుంటుందో. అయితే జనం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం యూత్కి ఆల్కహాల్ ఎక్కువ ఉండొచ్చు ఆడ, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి. చూడొచ్చు బీచ్, అసలు ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా పడవలు ఒక్కో పక్కన పడవలు ఉన్నాయి, చేపలు పట్టే పడవలు, జాలర్లు, వాళ్ళ జీవన విధానం కదా అది. అయితే ఇది రీసెంట్గానే జనాన్ని ఎలా చేస్తున్నారంటే, అంతకుముందు అయితే పూర్తిగా బ్యాను. ఇంకా కోస్టల్ ఏరియా చాలా లాంగ్ ఉంది. నేను ఫస్ట్ టైం రావటం ఇక్కడికి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ మన ఛానల్లో వస్తుంటుంది. పర్సనల్ బ్లాగ్స్ కూడా అప్పుడప్పుడు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ది ఛానల్.